వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక పురాణం డే 8 సూక్ష్మధర్మ నిరూపణము అజామీలోపాఖ్యానము. వశిష్ఠ మునీంద్ర, నా మనసులో గొప్ప సందేహం కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపచేయుము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి. పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణ సంకరకారకములైన మహాపాపములు చేసి దుర్జనులు వేద త్రయోక్తములైన ప్రాయశ్చితములను చేసుకొని పరిశుద్ధులగుదురు అని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా మీరు ధర్మలేశము చేతనే పరిస్థితులు విష్ణులోకమును పొందుదరని చెప్పినారే, అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంతపాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలయననియూ తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీప దానాతి పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటికొన చివర భాగము చేత చూర్ణము చేయుటకు శక్యమగునా? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వానివలే ఉండి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము అగ్నిమీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారునా? మహానదీ ప్రవాహంలో స్వయముగా పడి కొట్టుకొని పోవుచు గడ్డిపరకను ఆధారంగా చేసుకునినా దరికి చేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి క్రింద పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడక అధికములైన పాపములను చేసి వాటిని నశింపచేయుట ఎట్లు సఖ్యమగును? నాకీ సంశయమును నశింపచేయము. నాకే కాదు, వినువారందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యం చేత పెద్ద పాపములు నశించును అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించితిని. వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములో సూక్ష్మములు ఉన్నట్లు తెలిసింది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనను చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహం పొందకుము, చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాహికములకు గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి 3. ఈ 3 గుణములు ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నీయు తపస్సు వలన, కర్మకాండమంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మనిచ్చినవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి చెందును. దేశం అనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాపనాశన సామర్థ్యం కలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి కర్మసరని ఇట్టిదని నిశ్చయించుటకు వీలులేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేతగాని అజ్ఞానము చేతగాని దేశకాల పాత్ర విచారణతో చేసిన శర్మము అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందేహము లేదు. పర్వతం ఎత్తు కట్టలను పేర్చి అందులో గురువింద గింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టలన్నీయును బూడిదగును. గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించినా నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలం స్నానం చేసినను చివరికి నిర్మల జలమందు ఒక్కమారు స్నానమాచరించిన ఎడల ఆ మురికి పోవును. అట్లే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానము చేతగాని జ్ఞానము చేతగాని చేసిన పాపములు అధికములుగాని స్వల్పములుగాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనమునిచే పాపములన్నీయూ వెదురు పొదలను అగ్నివలే దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను, వినుము. పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగుతుడై సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువురుకు చివరి కాలమున అజామీలుడను ఒక కుమారుడు పుట్టెను. అజామీలుడు దురాచారుడును, దాసీభర్తయు, హింసకుడును, నిత్యము దాసీ సాంగత్యం అందు ఆసక్తి గలవాడయ్యుండును. అట్టినాడు స్వల్ప పుణ్యం చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ అజామీలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా అజామీలునకు యవ్వనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమం చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై
దానితోనే జలపానము భోజనము శయనము జరుపును. వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలయందాసక్తి గలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామీలుడట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతని గృహము నుండి వెళ్లగొట్టిరి. అజామీలుడు ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసీతో కూడి కుక్కలను పుచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకుని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజించుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామని ఆశతో తాటి చెట్టు ఎక్కి కొమ్మ విరిగి క్రిందపడి మృతి చెందెను. తర్వాత అజామీలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహు శోకించి తర్వాత దానిని కొండగుహయందు పారవేచి ఇంటికి పోయెను. తర్వాత అజామీలుడు యవనవంతురాలైన దాని కూతురును చూచి పాపాత్ముడు గనక తన పుత్రికయ్యను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తర్వాత అజామీలునకు ఆ కూతురియందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి నారాయణ అను నామకరణము చేసి అజామీలుడు నడుచునప్పుడును కూర్చుండునప్పుడు జలపాన కాలమందును భోజనము చేయునప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసము చేత బద్ధుడై నిరంతరము ఆ నామముచే పలుకుచుండెను. తర్వాత కొంతకాలమునకు అజామీనునకు మరణకాలము సమీపింపగా అతనిని తీసుకుని పోవుటకుగాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామీలుడు తనను తీసుకుని పోవచ్చని యమదూతలను చూచి భయపడి పుత్రస్నేహం చేత దూరమందాటలోనున్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలిచినప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచెను. రాజా దైన్యముతో కూడి నారాయణనామ సంకీర్తనమును మరణకాలమందు అజామీలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూసి ఓయి ఈ అజామీలుడు మావాడుగాని మీవాడుగాడని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలములైన నేత్రములు గలవారును పచ్చని పట్టుబట్టలను ధరించినవారును పద్మమాలాలంకృతులను కిరీటవంతులను కుండల దారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు గలవారును 4 చేతులు గలవారును సుందర దేహాలను శంఖ చక్రములను ధరించినవారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతులు ఇట్లనిరి, మీరు ఎవ్వరు? కిన్నరుల సిద్ధుల చారణుల దేవతలా అని అడగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామీలుని తమ పుష్పక విమానముని ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకుని పోవు కోరికే కలవారై ఇట్లు పలికిరి. 8వ రోజు పారాయణం సమాప్తం.